నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు దిశలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. మూడు పార్టీలకు ముగ్గురు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత, రాజగోపాల్ రెడ్డి, రాజా సింగ్ ఫోటోలు వేసారు. ఒకరేమో బీఆర్ఎస్ అయితే ఒకరు కాంగ్రెస్, మరొకరు బీజేపీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు వీటికి ప్రతిపక్షాలతోటి అవతల ఉన్న పార్టీలతోటి తిప్పలు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆ పార్టీలు ఉన్న వాళ్ళే పార్టీని తిప్పలు పెడతా ఉన్నారు. ఒకసారి ఆ వార్తను మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం. మూడు పార్టీలకు ముగ్గురు సంచలన ఆరోపణలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోకి. తమకు అన్యాయం జరుగుతుందంటూ బహిరంగ ప్రకటనలు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్న కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్లో సెగలు రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీకి రాజీనామా చేసిన పార్టీ సీనియర్లపై టార్గెట్గా రాజా సింగ్ బాణాలని చెప్పేసి ఇలా వార్త చూద్దాం. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీలకు ముగ్గురు ముఖ్య నేతల తీరు హాట్ టాపిక్గా మారింది. పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని, అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. వారి తీరుతో పార్టీలో ఇబ్బందికరంగా పరిస్థితులు నెలకొంది. ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పార్టీలకు వీరి తీరు మరింత ఇబ్బందికరంగా మారిందనే ఆందోళన లీడర్లో వ్యక్తమవుతూ ఉంది. కేటీఆర్ టార్గెట్గా కవిత విమర్శలు అని చెప్తా ఉన్నారు. ఇది ఒకసారి క్లియర్గా మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పేసి అంటున్నటువంటి కేటీఆర్ సొంత చెల్లనే అదుపులో పెట్టుకోలేకపోతూ ఉన్నాడు. సొంత చెల్లనే కలుపుకోలేని పరిస్థితిలో కేటీఆర్ ఉంటా ఉంటే, రేపటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి, పెద్ద లీడర్ నేనే అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నటువంటి కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏకతాటిపై ఎట్లా ఇస్తారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఎట్లా కలుపుకోతాడనేది ప్రశ్నలు ప్రతిపక్షాల నుండి చాలా బలంగా వస్తూ ఉన్నాయి. ఇదొకటి పక్కన పెడితే, సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముల బంధాన్ని మరింతగా బయట ప్రపంచానికి చూపించేది, ఒకరికొకరం రక్షగా ఉంటామని చెప్పి చెప్పుకునేటువంటి ఆ పండుగను గతంలో జైల్లో ఉండి దూరం అయితే ప్రస్తుతం ఇంటికాడనే ఉండి ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఏమన్నా అంటే నేను ఢిల్లీకి పోయినా అందుబాటులో లేనని చెప్పేసి కేటీఆర్ చెప్పుకునే ప్రయత్నం కావచ్చు. కేటీఆర్ దుర్మార్గుడు నేను కట్టా అని చెప్పేసి కవిత వ్యాఖ్యలు కావచ్చు, ఒకరికొకరి ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. మరి రాఖీల పండుగ అయితే ఒకరికొకరు దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళ అంతర్గతంగా ఏం ఒప్పందాలు ఉన్నాయో తెలియదు. కానీ ఇలా రాష్ట్ర ప్రజలను అయితే కొంతవరకు అయోమయంలో పెట్టారు. అసలు కల్వకుంట్లకి అయితే జైలు నుండి వచ్చినాక అంత సడన్గా బీఆర్ఎస్ను కావచ్చు, అటు కేసీఆర్ను అంటే స్వయంగా రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కొడుకులే ఇట్లా దూరమయ్యారు. అసలు కారణాలేంది, మరి కేసీఆర్ ఎందుకు నోరు మీద పెట్టలేదని చెప్పేసి చాలా బలంగా విమర్శలు వస్తూ ఉన్నాయి, గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండు? నిజంగా గతంలో అంటుండేగా కేసీఆర్ మౌనంగా ఉండంటే దాని వెనుక పెద్ద ప్లానింగే ఉంటుంది, యాక్షన్ ప్లానింగ్. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కేసీఆర్ మౌనం వెనుక ఆయన వయసు మీద పడింది కాబట్టి ఆయన మాట్లాడే శాతంగా ముసలోళ్ళు అయినా కొద్దిగా శాతంగా అంటారు ఆ పరిస్థితిలో ఉండు, అందుకే మాట్లాడతలేరు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఓకే, కేటీఆర్ టార్గెట్గా కవిత విమర్శలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇష్యూ గులాబీ పార్టీని ఇరుకున పెడుతోంది. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని, అన్యాయం జరుగుతుందని కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీలోని కొందరు తనపై కుట్రలు చేస్తున్నారంటూ పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ కోసం తాను ఉద్యమ కాలం నుంచి కష్టపడుతున్న ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ విమర్శలు సొంత ఇతర పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తుంటే అధిష్టానం స్పందించకపోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చేస్తున్నారని, కానీ తాను వద్దని పట్టుబట్టానని ఆమె చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసే విధంగా ఆమె కార్యాచరణ రూపొందిస్తున్నారు. అనుబంధ కమిటీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వార్త అయితే వచ్చింది. కల్వకుంట్ల కవిత గారు అయితే వాస్తవానికి ట్రెండింగ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంటూ బీఆర్ఎస్ని కొనసాగుతూ ఏమనంటే నేను బీఆర్ఎస్ అని చెప్తుంది, కానీ కండువ కనబడది, బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనబడదు. ఇదేందో వల్ల కొన్ని ఛానళ్ళు ఉంటాయి, బీఆర్ఎస్కి సంబంధించిన మిత్ర ఛానళ్ళు ఉంటాయి, ఆ ఛానల్లో కూడా వాస్తవానికి ఆమె వార్తలు వేసలేరు. అది బాధాకరం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన రాజకీయ స్వార్థం కోసం కావచ్చు, తన సొంత లాభం కోసం కావచ్చు, ఏదో ఒక రకంగా పోరాటం అయితే చేస్తూ ఉంది. గతంలో మహిళా బిల్లుల కోసం పోరాటం చేసింది, మొన్నటిదాకా పులే విగ్రహం కోసం కావచ్చు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్. అంటే మాయకు శాత కాలేదు. అట్లీస్ట్ రేవంత్ సర్కార్లోనన్నా దీన్ని సాధించుకుందాం, మాయాపు నా మాటలు వినలేడు. రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఏ రోజు మా అయ్య ఆలోచించలేడు. ఇప్పటి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి ఆమె పోరాటం దిగింది.
వాస్తవానికి ఆ పోరాటాన్ని మనం స్వాగతించాలి, అభినందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా అనుకుంటున్నాం. ఆమె వార్తలు అందరూ ప్రచురించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తండ్రి చేసిన తప్పును కూతురుగా ఆమె, సరే కొడుకుగా కేటీఆర్ ఏం చేస్తుందో తెలియదు కానీ కూతురుగా సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ పోరాటాలు చేస్తుందని చెప్పేసి అయితే నేను బలంగా విశ్వసిస్తున్నా. ఇక బీజేపీ సీనియర్లపై రాజాసింగ్ గురి. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ సీనియర్లను మాత్రం వదలడం లేదు. ఆయన ఎప్పటికప్పుడు మొన్న మధ్యకాలంలో ఆయన వాస్తవానికి ఆయన రాజీనామా పత్రాన్ని బీజేపీ అధిష్టానం దాన్ని తీసుకోదేమో, మళ్ళీ రాజీనామాను విత్డ్రా చేసి ఆయనను పార్టీలో కొనసాగించే విధంగా ఏదైనా మాట్లాడుతుందేమో అని చెప్పేసి అనుకుర్రు. కానీ వాస్తవానికి ఆ రాజీనామాను అంగీకరించింది బీజేపీ. ఆయనే ఆయనకు పరిశ్రమలో పడ్డాడు. ఆయన అరే బీజేపీ నన్ను వదులుకోవాలనుకుంటే మళ్ళీ ఆయన బీజేపీ వాళ్ళని ఫోన్ చేసి సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ కలిసి పని చేయి అని చెప్పి చెప్తారు అనుకుంటు. కానీ గతంలో కూడా సస్పెన్షన్ అయిందండి ఒకసారి. బీజేపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకున్నారు. సరే అది అట్లుంటే మొత్తం చూద్దాం. చేస్తున్న ప్రకటనలతో కమలం పార్టీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. పదే పార్టీ సీనియర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఆయన తీరు ఉండటంతో పార్టీ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. బీజేపీలో చేరేవారు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని, ఇందులో రాక్షసులు ఉన్నారని ఆయన తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పార్టీలో చేరినప్పుడు పట్టించుకుంటారని, ఆ తర్వాత ఎవరు స్పందించారని ఆరోపించారు. గోషామహల్ నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీ పట్ల ఎంత నిబద్ధత ఉన్నా మొదటి నుంచి వివక్ష చూపుతున్నారని కామెంట్స్ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తాను ఎదిగితే ఎక్కడ వారికి పోటీ అవుతానని, తనకు గౌరవం దక్కకుండా సీనియర్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీనిని అధిష్టానం ఆమోదిస్తుందని ఆయన సైతం ఊహించలేదు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఊహించలేదు. కావాలనే కొందరు ఆయన రాజీనామా ఆమోదించడానికి పట్టుబట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో రాజాసింగ్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన తీరు పట్ల పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని సూచించారు. వాస్తవానికి ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానం అంగీకరించదేమో అని చెప్పేసి ఆయన భావించను. అది ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆ పార్టీని అంగీకరించింది. ఇక ఈయన ఎదుగుతుంటే సీనియర్లు ఓర్వలేరని చెప్తా ఉన్నారు. అది బీజేపీలో వాస్తవానికి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ సిఎల్పి లీడరు బీసీకి ఇయ్యలే, ఎస్సీకి ఇయ్యలే, ఎస్టీకి ఇయ్యలే. ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇయ్యలే, ఎస్సీకి ఇయ్యలే, ఎస్టీకి ఇయ్యలే. ఇంకెక్కడ వీళ్ళు బీసీ ఎస్టీ ప్రజల పట్ల వీళ్ళు ప్రేమ చూపుతారో ఇంకా అర్థమవుతలేదు. మొన్నటి వరకు ఈటల రాజేందర్ పేరు బలంగా అనిపించింది. వాస్తవానికి బీజేపీ తెలంగాణలో ఏడొస్తుందని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే భయపడ్డాయి. నిజంగా ఈటల రాజేందర్కి ఇచ్చిన తర్వాత బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది, బీసీలు అటువైపు చూసే అవకాశం ఉంటుంది. ముదిరాజులంతా కూడా ఈటల రాజేందర్ కోసమన్నా ఏకతాటి పైకి వస్తారేమో అని చెప్పేసి కొంతవరకు చర్చలు జరిగినాయి. కానీ ఒక్కసారిగా ఈటల రాజేందర్ని కాదని రామచంద్రరావుకి ఇచ్చేసరికి అదంతా కూడా ఆశలు, ఈటల రాజేందర్ ఆశలు కావచ్చు, బీసీల ఆశలు కావచ్చు, పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇక ఇది ఇట్లా ఉంటే ఈయన చేసే వ్యాఖ్యలు అంటే కొంతమందికి ఇబ్బంది అనిపిస్తున్నాయట. వాస్తవానికి ఇబ్బంది కలిగిస్తాయి. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తినే వీళ్ళు దేక్తలేరంటే, ఇక నిన్న మొన్న ఒక ఆయన వేణు తెలంగాణ ఉద్యమాలలో పనిచేసిన అని చెప్పేసి ఇంకా అనేకం చెప్పి వేరే పార్టీ జెండా ఊపుతామా అన్న అంటే ఊపం అని చెప్పేసి అని ఇక మళ్ళీ పోయి బీజేపీ జెండా ఊపిండు. మరి అది ఏ దాకా దారి ఇస్తారో, ఆయనకు ఎట్లాంటి గౌరవం ఇస్తారో, ఆయనకు ఎట్లాంటి స్థానం కల్పిస్తారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే బీజేపీలోకి పోయేటోళ్ళు వాస్తవానికి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీనియర్లు జూనియర్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పనితనం ఉన్న వ్యక్తిని కాదు, సీనియారిటీని బట్టి అవకాశాలు ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే గతంలో అల్ల కూడా నడిచింది ఇటువంటి కథలు. ఇక సీనియర్లు జూనియర్లు నిన్నచ్చిరు మొన్నచ్చిరు అని చెప్పేసి అన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివితో ఆలోచించి రేవంత్ రెడ్డి అయితే సరైన వ్యక్తి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎంతో కొంత రేవంత్ రెడ్డి ఆ పార్టీకి నీరు పోస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో దానికి ప్రాణం పోసిరని చెప్పేసి క్లియర్గా అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా ఆలోచించి బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం. అందులో కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి సెగలని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఈయన బాధ ఇంకో రకం ఉంటుంది. ఈయన బాధ చెప్పలేను బాధ, నాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. నిజంగా ఒక్కొక్కరికి ఇంట్లో అసలు ఏ పదవి దిక్కు లేక ఒక్కొక్కరు పోరాటం చేస్తూ ఉంటే ఈయన ఇంట్లో ఆల్రెడీ ఒక అన్న మంత్రి ఉండు, ఈయనకు ఒక మంత్రి పదవి కావాలంట.
కాంగ్రెస్లో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నట్లు కనిపిస్తుంది. ఆయన చేస్తున్న కామెంట్స్ పార్టీలో సెగలు రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తానే పదవి కోసం పాకులాడుతున్నానని, కానీ కొందరు పాకులాడుతున్నట్టని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం తాను పార్టీ అభ్యర్థులను గెలిపించానని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు అడ్డుపడుతున్నారని, తనకు హామీ ఇచ్చిన రోజున పార్టీలో ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామనే విషయం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తనకన్నా చిన్నవారికి సైతం మంత్రి పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్, ప్రకటనలు పార్టీని ఇరకటంలో పడేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త వస్తూ ఉంది. ఇది గతంలో ఆయన బీజేపీకి వేయను, ఇక నేను ఏదో సాధిస్తా ఏదో చేస్తా అని చెప్పేసి బీజేపీకి వేయను. బీజేపీకి పోయి తీరాలకు చూస్తే మొత్తం ఉట్టే డొల్లా. ఇక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయనకంటే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అన్నారంట. వాస్తవానికి హామీ ఇచ్చినప్పుడు నీ మంత్రి పదవి హామీ కోసం 100 సార్లు అడుగుతున్నావు రాజగోపాల్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకు కూడా 6 హామీలు ఇచ్చారు కదా, మరి అవిటి గురించి ఎందుకు అడుగుతలేవు? నీకేమో నీ మంత్రి పదవి అంత ముఖ్యం. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు ఒక స్థానం ఉంది. సరే మంత్రి పదవి ఇయ్యాలో రేపు వస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మళ్ళీ అవకాశాలు ఇస్తారు కదా, మళ్ళీ మంత్రి చేయొచ్చు కదా. ఇక మళ్ళీ మా పార్టీ ఎట్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్లేదు అని చెప్పేసి ఇప్పటి నుండి మొదలుపెట్టావు. నువ్వే మీ పార్టీ మీద నువ్వే యుద్ధం మొదలుపెట్టుకొని ఒక్కసారన్నా మంత్రిగా చచ్చిపోయేలోపు అని చెప్పేసి మా వెనకటి ఉంటుండే ఒక ఆయన ఒకసారన్నా ఎమ్మెల్యే గెలుస్తా తర్వాత ఏమైనా కానీ ఉన్న ఎమ్మెల్యే ఒకసారి చచ్చిపోతే ఈ బై ఎలక్షన్లన్నా నా కోసం పనిచేస్తారని చెప్పేసి మత్తు కోరుకుండు ఒక ఆయన. ఇక వాస్తవానికి ఆయన ఎమ్మెల్యే గెలిచింది, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు, ఆయన కోరిక నెరవేరింది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లనే ఉంది. మూడు పార్టీలలో ముగ్గురు ఉన్నారు. ఈ ఇంట్లో అయితే రాజగోపాల్ రెడ్డి దయచేసి నువ్వు ఆలోచించాలి. నీకు అవకాశం ఉంది, నీ వాయిస్ వినిపిస్తూ ఉన్నావు, బయటకు పార్టీ మీద వ్యతిరేకత చూపుతా ఉన్నావు. నీ స్వార్థం కోసం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళకి ఇస్తానన్నట్టు 6 హామీల కోసం నువ్వు మాట్లాడు. రాష్ట్ర ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇలా నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు కూడా మీ ప్రభుత్వమే హామీ ఇచ్చింది, ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ సమస్య ఓడగొడతామని చెప్పేసి దాని మీద ప్రశ్నించు. ఇక మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి పెట్టి సరే అది ఏమన్నా కానీ దానివల్ల ఉపయోగమా అపయోగమా పక్కన పెడితే ఎంతో కొంత మహిళలు అయితే సంతోషంగా ఉన్నారు. సరే అది సంతోషమే. నిరుద్యోగులకు 2500 అని చెప్పేసి చెప్పిండు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పిండు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు అయిందని చెప్పి మొత్తం అయిపోయింది అంటుండు. ఏ మొత్తం ఏడైపోయిందో ఏమో కానీ అది పూర్తి స్థాయిలో దాన్ని నెరవేరిస్తే ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. వాటిపైన దృష్టి పెట్టండి. రాష్ట్రం అంతా కూడా మీ గురించి మాట్లాడుకుంటుంది. పార్టీలలో ఉండి ప్రజల కోసం మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యేగా నువ్వు గుర్తుండిపోతావు. సో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ కలవకుర్ల కవిత వీళ్ళు పార్టీలో లేరు, వాళ్ళు ఉట్టిదే ఇప్పుడు పతంగే కానీ వాళ్ళు. నువ్వైతే జర పట్టుబడి కూర్చుంటే ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు జరుగుతుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించాలని రాజగోపాల్ రెడ్డిని నేనైతే వేడుకుంటా ఉన్నాను. చూస్తున్నానండి మన ఛానల్. థ్యాంక్ యూ.